అందరికీ నమస్కారం అండి. వేదిక ముందుండే ఎమ్మెల్యే గారు చంటి గారికి, అలాగే కూడా చైర్మన్ గారికి, అలాగే మేయర్ గారికి, ఎక్స్ ఎమ్మెల్యే గారికి, ఏఎంసీ చైర్మన్ గారికి, అలాగే కోఆపరేటర్స్ కి, అలాగే ఎక్స్ ఏఎంసీ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రెస్ మిత్రులకి, అలాగే కూటమి నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఇవాళ ఎప్పుడు కూడా మీరు ఈ సంవత్సరంలో ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా మాట్లాడితే సూపర్ సిక్స్ గురించి మాట్లాడారు. మాకెక్కడ కానీ సూపర్ సిక్స్ ఇవ్వడానికి ఇబ్బంది లేదు. వాళ్ళు చేసిన పోయినసారి చేసిన 5 ఏళ్లలో చేసిన ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేక చాలా ఇబ్బంది ఉంటే ఇవాళ మళ్ళీ అన్ని డిసిప్లిన్ పెట్టి ఈ 1 ఇయర్ అన్ని కూడా క్లియరెన్స్ చేసి ఇవాళ సూపర్ సిక్స్ లీయడంలో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్లి ఇవాళ సూపర్ సిక్స్ లీయడంలో ముందుకెళ్తున్నామని కూడా మీ అందరికీ తెలుస్తున్నాం. ఇవాళ ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మాట్లాడడానికి వేరే అవకాశం ఏది లేదు కాబట్టి సూపర్ సిక్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ సూపర్ సిక్స్ అన్ని కూడా ఆగస్టు కెల్లా వచ్చేటప్పుడు ఆగస్ట్ 15 కెల్లా మేమేమేమి సూపర్ సిక్స్ చెప్పాం అన్ని సూపర్ సిక్స్ కూడా అమలు చేస్తున్నామని కూడా మేము అందరికీ తెలుసుకున్నాం. ఇవాళ సీఎం ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన వల్ల కాని పని అనేది ఏమీ లేదు. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ లో మనం కూడా స్ట్రాంగ్ గా ఉన్నాం, స్టేట్ గవర్నమెంట్ లో కూడా స్ట్రాంగ్ గా ఉన్నాం. వైఎస్ఆర్సీపీకి అవకాశమే లేదు మమ్మల్ని ఏదైనా మాట అనడానికి కూడా. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ధరల గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ రైతులకి ధరలు రావట్లేదని మాట్లాడుతున్నారు. ఈ 1 ఇయర్ లో రైతులకి మంచి ధరలు వచ్చాయి. ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్ వల్ల టొబాకో రైతులకి కొంచెం వరకు డిఫరెన్స్ ఉంది, ఖచ్చితంగా కొంచెం డిఫరెన్స్ ఉంది. దానికి సీఎం గారు మాట్లాడుతున్నారు సెంట్రల్ తో, అలాగే మేము కూడా పార్లమెంట్ వైజ్ టొబాకో రైతులకి గిట్టుబాటు ధర రావడానికి కూడా మాట్లాడుతున్నాం. ఇవాళ గిట్టుబాటు ధర టొబాకో రైతులకి 380 రూపాయలు పోయినసారి వచ్చేది, 380 ఇచ్చి 360 రూపాయలు వచ్చేది. ఇవాళ వాళ్ళకి గిట్టుబాటు ధర 300 రూపాయలు వస్తుంది. బట్ ఈ డిఫరెన్స్ 70 రూపాయలు ఏదుందో ఆ డిఫరెన్స్ గురించి మేము కూడా సెంట్రల్ గవర్నమెంట్ తో కూడా మాట్లాడుతున్నాం. కొంచెము ఇంటర్నేషనల్ మార్కెట్ యుఎస్ సంబంధించి మార్కెట్ లో కొంచెం ఇబ్బంది రావడం వల్ల టొబాకో రైతులది ప్రైస్ తగ్గింది తప్పితే వేరే ఉద్దేశంలో తగ్గలేదు. ఇంకా కొనుగోలు చేసే టొబాకో రైతులు కొనుగోలు చేసే ఇది ఇవాళకి ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా మేము చెప్పిన దానికంటే గవర్నమెంట్ చెప్పిన దానికంటే టొబాకో రైతులు పండించిన క్వాంటిటీ ఎక్కువ ఉంది. 20% పండిమంటే వాళ్ళు 45-46% ఎక్స్ట్రా పండించున్నారు. ఆ పండించిన క్వాంటిటీ ఎక్స్ట్రా క్వాంటిటీ ఉండడం వల్ల ఇవన్నీ కూడా కొనడానికి ఇంటర్నేషనల్ కంపెనీస్ అందరూ కూడా వచ్చి ఇవాళ వేలం వేసుకుంటున్నారు, రేట్లన్నీ కూడా డిసైడ్ చేస్తారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కి ఎంత తొందరపాటు అంటే ఇమ్మీడియట్ గా ఇవాళ 70 రూపాయలు తగ్గిపోయిన తక్షణమే రోడ్ల మీదకి వచ్చేసి జనాలందరినీ వేసుకుంది ఏదో పెద్ద ఇష్యూ అయిపోతున్నట్లు ఇవాళ బిల్డప్ ఇస్తుండే కార్యక్రమం చేస్తున్నాం. ఎక్కడైనా పోతే ఎంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారంటే ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది. ఎక్కడ అవుతుందండి? ఇవాళ మొన్న 390 రూపాయలు మొన్న మార్చి వరకు రేట్ వచ్చింది. 390 రూపాయలు 400 రూపాయలు రేట్ వచ్చింది. మీ హయాంలో ఎప్పుడు కూడా 400 రూపాయలు రేట్ రాలేదే. అలాగే ఇవాళ కోకో ఫార్మర్స్ ఉన్నారు, కోకో రైతులు ఉన్నారు. వాళ్ళకు కూడా గిట్టుబాటు ధర ఈ గవర్నమెంట్ లో రాకపోతే 50 రూపాయలు గవర్నమెంట్ వేసి మేము వాళ్ళకి గిట్టుబాటు ధర ఇస్తాం. వాళ్ళ రైతులు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇవాళ నిన్న వచ్చి ఏమంటున్నాడు, మళ్ళీ గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు, మీరు గిట్టుబాటు ధర లేదు. ఇతనికి అవగాహన లేదు. ఎప్పుడైనా వచ్చి రైతులతో మాట్లాడింటే కదా అవగాహన ఉండడానికి. మేమందరం ఇక్కడ కష్టపడి ఇక్కడ అందరికి గిట్టుబాటు ధర వచ్చేట్లు స్టేట్ గవర్నమెంట్ లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా ప్రతి ఒక్కటి ప్రయత్నం చేస్తాం. ఇవాళ టొబాకో రైతుల గురించి మాట్లాడాడు, అలాగే కోకో రైతుల గురించి మాట్లాడాడు. ఇద్దరు రైతులు సంతోషంగానే ఉన్నారు. ఎవరు సంతోషంగా లేరు అంటే జగన్మోహన్ రెడ్డి సంతోషంగా లేడు. ఎందుకు సంతోషంగా లేడు? గవర్నమెంట్ బాగా చేస్తుంది, అన్ని అవసరాలన్నీ కూడా తీరుస్తుంది, అందుకని బాగా చేస్తున్నారు. అందుకని ఏం చేయాలి, ఏం చేయడానికి లేదు. సూపర్ సిక్స్ గురించి మాట్లాడాడు మొన్న. ఇవాళ సూపర్ సిక్స్ ఇచ్చేస్తున్నాం. ఇవాళ
ఇంకేం మాట్లాడాలి? రైతులను పట్టుకొని మాట్లాడుతున్నాడు. అలాగే ఇవాళ ఇంకోటి ఏం మాట్లాడుతున్నాడు? పామ్ ఆయిల్ రైతుల గురించి మాట్లాడుతున్నాడు. ఎలక్షన్లలో వచ్చినప్పుడు పామ్ ఆయిల్ రైతులకి గిట్టుబాటు ధర 12,000 రూపాయలు ఉండేది. మొన్న నెల వరకు కూడా వాళ్ళకి 21,000 రూపాయలు వాళ్ళకి గిట్టుబాటు ధర వస్తుంది. ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్ కొంచెం ఇది ఉండడం వల్ల ఒక 10% ఎక్స్పోర్ట్ డ్యూటీ తగ్గడం వల్ల ఒక 1,216 రూపాయలు తగ్గుతాయి. మళ్ళీ మేము సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడేది తీయొద్దని చెప్పాం. మళ్ళీ వాళ్ళకి ఆ రేటు మళ్ళీ వస్తుంది అని కూడా మళ్ళీ అందరికీ పామ్ ఆయిల్ రైతులు కూడా తెలుపుతున్నాం. ఇవాళ పామ్ ఆయిల్ రైతులకి ఎవరికైనా అండగా ఉన్నారంటే ఇది ఎన్డీఏ కూటమి మాత్రమే అండగా ఉందని కూడా మీ అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ ఎలాంటి పని ఉన్నా కూడా మినిస్టర్ గారు కూడా మనం ఇక్కడే వచ్చి అన్ని కూడా వాళ్ళ సమస్యలన్నీ కూడా తీరుస్తున్నాం. అలాగే ఇవాళ ఎక్కడికి పోయినా కూడా మనకు సంబంధించిన సమస్యలు ఏమున్నా కూడా మేము అన్ని కూడా తీర్చి ముందుకు వెళ్తున్నామని కూడా మీకు తెలుపుతున్నాం. ఇవాళ ఒక ఏలూరు పార్లమెంట్ లోనే 12 ఫ్లైఓవర్ల ఆరోపీలు తీసుకొని వచ్చాం. ఎప్పుడు కూడా ఏలూరు పార్లమెంట్ లో 12 ఆరోపీలు ఎప్పుడు కూడా రాలేదు. ఇంకా ఒక 8 ఆరోపీల గురించి కూడా ఫైట్ చేస్తాం. అన్ని కూడా తీసుకొని వస్తాం. కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినవి ఏమైనా ఉంటే కూడా కంపల్సరీ తీసుకొని వచ్చి ఇక్కడ కట్టి వచ్చే ఎలక్షన్లలో మీ అందరి దగ్గరికి కూడా వస్తామని కూడా మీరు తెలుపుతున్నాం. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన స్కీమ్స్ అన్ని కూడా కంపల్సరీ ప్రతి ఒక్క స్కీమ్ కూడా తెచ్చి అందరికి కూడా వచ్చే పరిస్థితి ఉంది. ఇవాళ ఎక్కడ కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అవకాశం లేదు. అందుకని లేనిపోని దుష్ట ప్రచారాలు చేస్తున్నారు. ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. మేము చేసే పని చెప్తాం కానీ చేయకున్న పని ఎవరికి కానీ చెప్పాల్సిన అవసరం మాకు అవసరం లేదు. ఇవాళ పామ్ ఆయిల్ రైతులకు ఒక్కరికే కాదు, ఇవాళ కోవూరు భద్రాచలం రైల్వే ఎప్పుడో 20 ఏళ్ల నుంచి ఆగిపోయిన రైలు ఇవాళ శాంక్షన్ చేసి తీసుకొని వచ్చాం. ఇవాళ పార్లమెంట్ లో ఎప్పుడో నుంచి ఆగిపోయి ఉండింది, అది చేశాం. హైవేలకు సంబంధించి కొత్త హైవేలు అన్ని కూడా పెట్టాం. ఈ వచ్చే కేబినెట్ లో అప్రూవల్ వస్తే మినిమం 2,200 కోట్లు ఓన్లీ హైవే పనులు మన ఏలూరు పార్లమెంట్ కి వస్తాయి. ఇవన్నీ కూడా పనులు చేస్తున్నాం. ఎక్కడ కానీ ఈ సంవత్సరంలో ఎక్కడ కానీ ఆగి పనులు చేయట్లేదు. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మాట్లాడడానికి తప్పితే వేరే అవకాశం లేదు. ఇవాళ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రతిరోజు మీకు అందుబాటులో ఉంటున్నారు. పోయిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఎవరైనా ఎమ్మెల్యే గారు ఇట్లా ఎప్పుడైనా అందుబాటులో ఉన్నారా? మీకు ఎక్కడైనా మీ సమస్యలు ఇన్నే పరిస్థితి ఉన్నిందా? నేనే ఎమ్మెల్యే గారికి చాలాసార్లు అంటుంటాను, అన్న మీరు తిరిగినట్లు ఎక్కడ కానీ వేరే రాష్ట్రాల్లో ఎవరు తిరగడం లేదు, అలా తిరుగుతున్నారన్న మీరు అని నేనే అప్రిషియేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన గట్టికి తిరుగుతున్నాడు, చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నాం? మీ అందరికీ కూడా పనులు చేయాలని మేము ముందుకు వచ్చాం. లేకపోతే మా పనులు మాకు మచ్చుగా ఉన్నాయి కదా, అవన్నీ వదిలేసి మేము ఎందుకు వచ్చాం? కంపల్సరీ సంఘ సేవ చేసుకోవాలి, ప్రజల సేవ చేసుకోవాలని మేము ముందుకు వచ్చాం. ఎంతో ఆనెస్టీగా పని చేసుకుంటున్నాం. అందరికి అందుబాటులో ఉండడానికి పని చేస్తాం. ఇవాళ ఎవరికి ఇబ్బంది వచ్చినా చేస్తాం. అలాగే ఇవాళ మీ అందరూ కూడా ఇండస్ట్రీస్ తీసుకొని వస్తామని చెప్పాం. కంపల్సరీ ఇండస్ట్రీస్ తీసుకొని వస్తున్నామని కూడా మేము అందరికి చెప్తున్నాం. ఇవాళ స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి ఐడియా ఏంటంటే 175 కాన్స్టిట్యున్సీలో స్మాల్ స్కేల్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టాలనేది మా పాలసీ, గవర్నమెంట్ పాలసీ. అదే రకంగా ఇవాళ అన్ని కూడా ఎస్టిమేషన్ తయారు చేస్తున్నాం. అది కాకుండా చాలా ఇండస్ట్రీస్ కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇవాళ చింతలపూడిలో ఇవాళ 70 ఎకరాలు ఒకటి అప్పుడు శంకుస్థాపన చేసి పనులు కూడా స్టార్ట్ చేస్తున్నాం. అలాగే ఇవాళ ఏలూరులో కూడా వచ్చే రోజుల్లో ల్యాండ్ ఐడెంటిఫికేషన్ చేయమంటే ఇక్కడ ఎంఆర్ఓలందుకు ల్యాండ్ ఐడెంటిఫికేషన్ చేయలేకపోతే మేము ఒక టీం పెట్టి ల్యాండ్ వీళ్ళు లేకపోయినవి కూడా అన్ని ఊరికలు లేవంటున్నా కూడా మేము అన్ని ఐడెంటిఫై చేసి కలెక్టర్ తో వచ్చే నెల మీటింగ్ కూడా పెట్టి ఎక్కడెక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో ఎంతెంత భూములు ఉన్నాయో అవన్నీ రికార్డులు తీసి ఆ రికార్డులలో ఎందుకంటే మన ఏలూరు పార్లమెంట్ లో ఏమైపోయిందంటే భూములు లేవంటారు, ఎక్కడికి పోయినా భూములు లేవంటారు. నేను 6-7 నెలల నుంచి ఫాలోఅప్ చేస్తున్నా కలెక్టర్ గారితో, ఎక్కడైనా మాట్లాడితే భూములు లేవంటారు. సరే వీళ్ళు పని చేయట్లేదో, వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇది ఏం అవ్వట్లేదు ఏంటి అని చెప్పి నేనే ఒక మనుషులను పెట్టి ఒక 10 లక్షలు ఇచ్చి వాళ్ళని ఫాలోఅప్ చేపించి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో అన్ని రికార్డులు తీసాం. ఇవాళ ఆ రికార్డులు తీసి అన్ని కూడా ఇండస్ట్రీలు రావడానికి భూములు ఉంటాయి కదా, ఇండస్ట్రీలు వస్తాయి. ఇవాళ మన ఏలూరు పార్లమెంట్ ఉంది, ఏలూరు కాన్స్టిట్యున్సీ ఉంది, భూములు ఎక్కడున్నాయి? ఇండస్ట్రీస్ తీసుకొని వస్తాం, భూములు ఎక్కడున్నాయి? ఓకే, ఎక్కడ బయట భూములు ఉన్నాయి, భూములు ఉంటే ఒక్కొక్క ఎకరా 70 లక్షలు 80 లక్షలు. ఇవాళ నేను ఇండస్ట్రీ పెడతా, ఎక్కడ ఇండస్ట్రీ పెట్టాలనుకుంటా, పెడితే 10 లక్షలు 5 లక్షల దగ్గర పెడితే నాకు ఇండస్ట్రీ వర్కౌట్ అవుతుంది. 70 లక్షలు 80 లక్షలు పెట్టే దగ్గర వచ్చి ఇండస్ట్రీ పెట్టాలంటే ఎవరు పెట్టరు. అందుకని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ల్యాండ్స్ ఐడెంటిఫై చేశామంటే ఇక్కడి నుంచి రిపోర్ట్ ఏం పంపించారు?
ఇంకా ల్యాండ్స్ ఇక్కడ అవైలబిలిటీ లేవన్నారు. అరే మన దగ్గర చాలా ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. ఆ ల్యాండ్ అంతా కూడా ఐడెంటిఫై చేశాను. ఇంకా వచ్చే రోజుల్లో కొన్ని రోజులు నాకు టైం ఇవ్వండి, ఇంకా కొంచెం దాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తాను. దానికి ఓన్లీ ఇండస్ట్రీలు పెట్టడానికి నేను ఒక టీం పెట్టున్నాం. ఆ టీం పెట్టి ఆ ల్యాండ్స్ ఐడెంటిఫై చేస్తే, మనం ల్యాండ్స్ ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా ఇండస్ట్రీస్ వస్తాయి, రావడానికి రెడీగా ఉన్నారు. బట్ ల్యాండ్ అవైలబిలిటీ వల్ల ఇబ్బందిగా ఉంది. అది కూడా ఒక లైన్ లెక్క తీసుకొని వస్తాను. వచ్చే నెల మీటింగ్ పెట్టాం కలెక్టర్ గారితో 14వ తారీఖు సాయంత్రం. ఆ మీటింగ్ లో ఎంఆర్ఓలోని అందరినీ కూడా రమ్మని చెప్పాం. వచ్చి ఆ ల్యాండ్లన్నీ కూడా మేము చెప్పే ల్యాండ్లు ఏమైనా ఐడెంటిఫై చేసిన ల్యాండ్లన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి తీసుకొని వస్తాం. అందుకని మళ్ళీ ఆగడం లేదు. వాళ్ళు ఎప్పుడో ఇండస్ట్రీలు రావాలి, అప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వాలి, అవన్నీ మళ్ళీ ఆగడం లేదు. జాబ్ మేళ పెడుతున్నాం. మొన్న ఒక 6 నెలల వెనకాల జాబ్ మేళ పెట్టాం. ఇవాళ ఇక్కడే పోస్టర్ రిలీజ్ చేస్తున్నాం. మళ్ళీ 14వ తారీఖు, వచ్చే నెల 14వ తారీఖు జాబ్ మేళా పెడుతున్నాం. ఆ జాబ్ మేళాలో మీరు అందరూ పిల్లలు ఎవరెవరు ఉన్నారో అందరూ కూడా రెజ్యూమ్స్ ఇవ్వండి. గవర్నమెంట్ తరఫునే జాబ్ మేళా పెడుతున్నాం. ఆల్మోస్ట్ 3,000-4,000 ఉద్యోగాలు ఏలూరు పార్లమెంట్ లో ఇవ్వాలని టార్గెట్ పెట్టి చేస్తున్నాం. అది కూడా కంటిన్యూ చేస్తున్నాం. 100% పనులు చేయడానికి మేము అందరం ముందున్నాం. ఇవాళ మీరు అందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, మేమందరము పాలిటిక్స్ లేక వచ్చింది ఎందుకంటే మంచి పని చేయడానికి. చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా మమ్మల్ని పాలిటిక్స్ లేక తీసుకొని వచ్చింది యంగ్స్టర్స్ ని, అలాగే ప్రతి ఒక్కరిని ఇవాళ నిలబెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా ఎమ్మెల్యేలు అయినా కానివ్వండి, ఎంపీలు అయినా కానివ్వండి, మంచి పని చేయాలని నిలబెట్టారు. 100% మంచి పని చేయడానికే ప్రయత్నం చేస్తాం. ఇవాళ ఒక ఏలూరు పార్లమెంట్ లోనే ఓన్లీ ఆర్ఓబీస్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్లే ఆల్మోస్ట్ 1000 నుంచి 1400 కోట్లు అన్ని తీసుకొని వచ్చి ఫ్లైఓవర్లు వేస్తాం. ఎప్పుడు వేయలేదు ఇక్కడ ఆర్ఓబీస్. వేయాలంటే ఎన్నో ఇబ్బందులు ఉండేటి. ఇవాళ స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలి ఆర్ఓబీలకి చేయాలంటే, అది కూడా క్యాన్సిల్ చేపించేసి టోటల్ గా రైల్వే వాళ్ళే పెట్టుకునేట్లు, మనం ఓన్లీ భూమి కొంచెం చూపిస్తే వాళ్ళు టోటల్ గా పెట్టుకునేట్లు తయారు చేస్తాం. టోటల్ ఇవాళ 12 ఆర్ఓబీలు శాంక్షన్ చేపించాం. ఇంకా వచ్చే 8 ఆర్ఓబీలు పెట్టినా అవి కూడా వచ్చేస్తే, అవి వస్తే ఎక్కడ కానీ ఆర్ఓబీల సమస్యలు ఏలూరు పార్లమెంట్ లోనే లేకుండా కంప్లీట్ చేసేస్తాం. అలాగే రైతులకి అండగా ఉంటున్నాం. అలాగే యువతకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. ఆ ప్రయత్నం ఖచ్చితంగా చేస్తూ ఉన్నాం. లైన్ లేక్ రావాల్సి ఉంది. ఈ లైన్ లేక్ వచ్చిన తక్షణమే శంకుస్థాపన చేసేటప్పుడు పుట్టి మాటలు చెప్పాం, శంకుస్థాపన చేసే రోజు మాట్లాడతాం అని మీ అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ అన్ని పనులు చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు కూడా ఏమేమి హామీలు చెప్పారో అన్ని పనులు చేస్తున్నారు. మాకు ఏలూరు పార్లమెంట్ లో హై మెజారిటీ వచ్చింది. పార్లమెంట్ లోనే ఏలూరులో హై మెజారిటీ వచ్చింది. ఖచ్చితంగా మా మీద బాధ్యత ఉంది. ఎమ్మెల్యే గారు ఇమ్మీడియట్ గా 50 లక్షలు కావాలని అడిగితే ఇమ్మీడియట్ గా ఎంపీ లాట్స్ లో నుంచి 50 లక్షలు ఇవ్వడం జరిగింది. అలాగే ఏ పని ఉన్నా కూడా ఎమ్మెల్యే గారు నేను ఫాలోఅప్ చేసుకుంటున్నాను, ఎమ్మెల్యే గారితో ఫాలోఅప్ చేస్తున్నాను. అలాగే వందే భారత్ అడిగాం. వచ్చిన 3 నెలల్లోనే వందే భారత్ తెచ్చుకోగలిగాం. ఎన్నో పనులు మేము చెప్పినట్టు చాలా పనులన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం. ఏలూరులో మేము చెప్పిన హామీలో ఇండస్ట్రీస్ హామీ ఒకటి ఉంది. ఖచ్చితంగా పనిచేస్తాం. స్ట్రైట్ గా లైన్ లెక్ తీసుకొని వచ్చి ఇండస్ట్రీలు ల్యాండ్లు క్లియరెన్స్ అయిపోయిన తక్షణమే ఇండస్ట్రీలు కూడా వస్తాయని మీ అందరికీ తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు.